ఒక్క ఆనియన్‌తో ఇంత అందమైన స్నాక్ తయారవుతుందని మీకు తెలుసా? బయట చూసిన వెంటనే ఇది హోటల్‌లో కొన్నారా అని అడుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. ఒక్క ఆనియన్‌తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయొచ్చు. చివర్లో ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా చెప్తాను. అది చేస్తే మీ ఆనియన్ ఫ్లవర్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేట్ కాకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి. ముందుగా కింద ఉన్న బేస్‌ను పూర్తిగా తీసేయకుండా కొద్దిగా మాత్రమే ట్రిమ్ చేయండి. ఎందుకంటే అదే అన్ని లేయర్స్ని కలిపి ఉంచుతుంది. 2 కట్స్ను వేస్తే పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న కప్ లేదా బౌల్ మీద ఆనియన్ను నిలబెట్టండి. పైనుంచి కింది వరకు కట్ చేయండి, కానీ చివరి వరకు కట్ చేయకండి. బేస్ దగ్గర కొద్దిగా అలాగే ఉంచండి. ఇలా ముందుగా 4 పార్ట్స్, తర్వాత 8, అవసరమైతే ఇంకా చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా లేయర్స్ను విడదీస్తే చూడండి ఎంత అందంగా ఫ్లవర్లా వచ్చిందో. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకోండి. దానిలో కొద్దిగా ధనియాల పొడి, జీరా పౌడర్, కొద్దిగా మ్యాగీ మసాలా, పించ్ పసుపు, కొద్దిగా ఇంగువ, చిల్లీ పౌడర్ కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర, సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ కొద్దిగా పోస్తూ కలపండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన టిప్: పిండిని పకోడీ బ్యాటర్లా గట్టిగా చేయకండి. కొద్దిగా పల్చగా ఉంటేనే ఆనియన్ ప్రతి లేయర్లోకి పిండి బాగా వెళ్తుంది. అదే ఈ రెసిపీ మొత్తం టేస్ట్కు కారణం. ఇప్పుడు వచ్చే స్టెప్ స్కిప్ చేస్తే ఈ స్నాక్ అంతా క్రిస్పీగా రాదు, అందుకే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 2 to 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మిక్సర్ జార్లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టండి. ఒక ప్లేట్లో 1 కప్ గోధుమ పిండి తీసుకోండి. ముందుగా ఆనియన్ ఫ్లవర్ను గోధుమ పిండి లేదా మైదా లేదా కార్న్ఫ్లోర్లో పూర్తిగా కోట్ చేయండి. ఇలా చేస్తే బ్యాటర్ బాగా అంటుకుంటుంది. తర్వాత శనగపిండి బ్యాటర్లో డిప్ చేయండి. ఒక్కో లేయర్ను చేత్తో కొద్దిగా విడదీస్తూ బ్యాటర్ మొత్తం లోపలికి వెళ్ళేలా చేయండి. ఇప్పుడు వెంటనే బ్రెడ్ క్రమ్స్లో వేసి అన్ని వైపులా బాగా కోట్ చేయండి. బయట మాత్రమే కాదు, వీలైనంత వరకు లోపలి లేయర్స్లో కూడా బ్రెడ్ క్రమ్స్ వెళ్ళేలా చేయండి. అప్పుడే ప్రతి బైట్ సూపర్ క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేయండి. నూనె బాగా వేడయ్యాక ఆనియన్ ఫ్లవర్ను నెమ్మదిగా వేయండి. ఆయిల్ బాగా హీట్ ఉండాలి. ఒక స్పూన్తో పైనుండి వేడి నూనె పోస్తూ ఉండండి. ఇలా చేస్తే ఫ్లవర్ ఇంకా బాగా ఓపెన్ అవుతుంది. హీట్ తక్కువగా ఉంటే నూనె బాగా పీల్చి మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. రోజ్ ఫ్లవర్లా ఎంత అందంగా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. బయట సూపర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్ జ్యూసీగా, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు టొమాటో చట్నీ లేదా కెచప్తో సర్వ్ చేయండి. సాధారణ పకోడీలకు బదులుగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు, ఈవినింగ్ స్నాక్గా, పిల్లల టిఫిన్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. ఇంకా ఇలాంటి యూనిక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.